హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. పసిడి ప్రియులకు అలర్ట్. 2 రోజులుగా పెరగని బంగారం ధర మళ్లీ పెరిగి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఇప్పటికే రికార్డు గరిష్టాల వద్ద ఉన్న బంగారం ధర మళ్లీ పెరిగి ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం బంగారం వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. బంగారం కొనాలి అనుకునే వారికి వరుస ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఈ రోజు తగ్గింది, ఇక తగ్గుతుందిలే అనుకునే లోపు మళ్లీ పెరుగుతూ షాక్ ఇస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇదే జరుగుతుంది. ఇక వరుసగా 3 నుంచి 4 రోజులు తగ్గినా కూడా అంతకు మించి ఒక్క రోజులోనే పెరగడం మరింత ఆందోళన కలిగిస్తుంది. గత కొన్ని రోజుల వ్యవధిలో ఒక్కో రోజులో 10 గ్రాముల బంగారం రేటు 1000కి మించి కూడా పెరిగింది. దీంతో ఈ సమయంలో బంగారం కొనాలా వద్దా అని జనం ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు రికార్డు గరిష్టాల వద్ద ఉన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 16వ తేదీ బంగారం రేటు 500 వరకు తగ్గింది. తర్వాతి రోజు స్థిరంగానే ఉన్న సంగతి తెలిసిందే. అయితే మళ్లీ మరుసటి రోజు పెరిగి షాక్ ఇచ్చింది. అంతర్జాతీయంగా సహా దేశీయ మార్కెట్లలో బంగారం వెండి ధరలు ఎంత దగ్గర ఉన్నాయో తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు అక్కడ ఔన్స్కు $2027 వద్ద ఉంది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ ధర ఇప్పుడు $23.84 వద్ద కొనసాగుతుంది. మరోవైపు రూపాయి విలువ మళ్లీ పతనమవుతోంది. ప్రస్తుతం డాలర్తో చూస్తే రూపాయి మారకం విలువ $83.145 వద్ద కొనసాగుతోంది. అక్కడ స్థిరంగా ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లో ఈ పరిస్థితి లేదు. ఇక్కడ ధరలు పుంజుకున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో తాజాగా 22 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేటు $100 పెరగ్గా ప్రస్తుతం 10 గ్రాముల ధర 57,400 మార్క్ వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ రేటు తులానికి $110 ఎగబాకి 62,620 మార్క్ వద్ద ఉంది. ఇక ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధరలు ఇలాగే ఉన్నాయి. అక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు తులానికి $100 పెరిగి 57,550 మార్క్ వద్ద ఉంది. మరోవైపు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు $110 పెరిగి ప్రస్తుతం 10 గ్రాములకు 62,770 వద్ద పలుకుతుంది. బంగారం రేట్లు పెరిగిన క్రమంలోనే సిల్వర్ ధరలు కూడా ఎగబాకాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర తాజాగా $300 పెరిగి 78,000 మార్కుకు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా $300 పెరగ్గా ప్రస్తుతం కిలో వెండి రేటు 80,000 మార్కును తాకింది. ఇటీవల 83,000 మార్కును కూడా చేరడం తెలిసిందే.